పాలక్ టోఫు ఫ్రై. ఓకే, సో ఫ్రై అనమాట ఈసారి. ఎస్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ పాలకూర, టోఫు, అలాగే నాకైతే క్యాష్యూస్ కూడా కనిపిస్తున్నాయి, మసాలాస్. అండ్ మనకి కర్డా మీరు తెచ్చింది? లేదు, ఇది కొబ్బరి పాలు. ఓ, సో కొబ్బరి పాలతో ఫ్రై అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి. అలాగే. సో ముందుగా మనం ఇది బట్టర్తో చేసుకుంటున్నాము. కొంచెం వెన్న వేసేసుకుని. ఓకే, సో ఫస్ట్ కొంచెం వెన్న. వెన్న వల్ల మనకేంటి బెనిఫిట్స్? సో వెన్న వల్ల ఏంటి అంటే ఇది కూడా మనకు మంచి కొలెస్ట్రాల్స్ని చక్కగా పెంచుతుంది. అండ్ అలాగే మనం తీసుకునే ఫుడ్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, టేస్ట్ బడ్స్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇది మనము క్వాంటిటీ మెయింటైన్ చేయకుండా తీసుకుంటేనే మనకి ఇబ్బంది. లేదు అంటే మనం హ్యాపీగా బటర్, గీ ఇవి రెండు కూడా తీసేసుకోవచ్చు. సో మామూలుగా చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవచ్చు? సో నార్మల్గా నెయ్యి అయితే కనుక లైక్ 1 టేబుల్ స్పూన్ మనకు 15 ml ఉంటుంది. అది ఒక 1 వీక్ తీసుకోవచ్చు. అంటే కంప్లీట్ 1 వీక్లో ఒక 15 ml వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ అలాగే బటర్ వచ్చేసి మెల్ట్ అయ్యాక మనకు టీ స్పూన్ తీసుకుంటే అదొక 5 ml ఉంటుంది. సో అలా మనము 2 టీ స్పూన్స్ తీసేసుకోవచ్చు వారానికి. ఓకే, సో అంటే మనం కూరల్లో వేసేది ఏదైనా సరే నలుగురు మీద కంపారిజన్ చేసుకున్నా వారానికి జస్ట్ 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. సరిపోతుంది. ఒక పర్సన్కి 2 స్పూన్స్ అంటే నార్మల్గా ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే మనం ఒక 5 to 6 టీ స్పూన్స్ యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఫస్ట్ అందులో వెల్లుల్లి వేసేద్దాం. ఓకే, అండ్ అలాగే జీడిపప్పు, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనం టమాటో ముక్కలు కూడా వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా. ఇప్పుడు ఇందులోనే పాలకూర కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో అందులో కొన్ని వాటర్ కూడా వేసేద్దాం మనము. సో అది కొంచెం మగ్గాక మనము టోఫు కూడా వేసేసుకున్నాం. సో మూత పెట్టేసేనా? లేదు, కొంచెం ఒక 1 minute ఓపెన్ గానే కుక్ చేసేది. మగ్గిపోతుంది. ఓకే, సో ఈ పాలకూర కూడా వేయటం వల్ల మనకి ఇంకా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి? సో పాలకూర కూడా ఇందులో మనకు ఫోలిక్ యాసిడ్ కానీ, వైటమిన్ కే కానీ, వైటమిన్ సి కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడం కానీ, అండ్ అలాగే ఇందులో కూడా మనకు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఉంటుంది. బోన్ డెవలప్ కానీ, బోన్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. మనం తీసుకునే సప్లిమెంట్స్ ఏదైతే మనం కాల్షియంకి కానీ, మ్యాగ్నీషియంకి కానీ, ప్రోటీన్కి సంబంధించి సప్లిమెంట్స్ తీసుకుంటామో అది కూడా చక్కగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం టోఫు యూస్ చేస్తున్నాం కదా,
సో టోఫు యూస్ చేసే బదులు అంటే నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకేమైనా వాడచ్చా? యా, సో సేమ్ పాలకూరలో మనకు నార్మల్గా వెజిటేరియన్స్ అయితే కనుక టోఫు కానీ పన్నీర్ కానీ యూస్ చేస్తారు. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మటన్ కీమా లాంటిది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం టోఫు కూడా వేసేస్తున్నాం, కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే. పల్లవి, మన ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. సో కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఎస్. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లైట్గా కొబ్బరి పాలు వేసేసుకుందాం. అలాగే. సో కొబ్బరి పాలలో కూడా మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మనం యాడ్ ఆన్గా యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ కంప్లీట్గా మనం ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలా? ఎస్, అవును. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా పల్లవి? ఇంకేం లేదు, మన పాలక్ టోఫు ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, పాలక్ టోఫు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ టోఫు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: వెన్న, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా పొడి, పాలకూర, టోఫు ముక్కలు, కొబ్బరిపాలు. పాలక్ టోఫు ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న రాసి కరిగిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా పొడి, తరిగిన పాలకూర, కాస్త నీళ్లు పోసి తర్వాత టోఫు ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా కొబ్బరి పాలు పోసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ టోఫు ఫ్రై రెడీ.